ప్రతాప రామకృష్ణ గారు ఒక దొరలా వెలుగుతున్నారు అక్కడ. గ్రామంలో కావచ్చు, నియోజకవర్గంలో కావచ్చు, జిల్లాలో కావచ్చు, ఏం జరగాలన్నా ప్రతాప రామకృష్ణ గారి కనుసైగలతో శాసిస్తారు. ఈరోజు ఎందుకు ఈరోజు ఉన్న లోకల్ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా మీదే హవానే జరుగుతోంది. ఇంత జరుగుతోందంటే ప్రతాప రామకృష్ణ గారి స్థాయి ఏ రేంజ్లో ఉంది, దాంతోనే మావోయిస్టులకు టార్గెట్ అయ్యారు అన్నది ప్రజల వాదన. మీరేమంటారు? నేను టార్గెట్ అయిన రీజన్స్ మీకు ఇంతకుముందు చెప్పాను. నేను మీరనే సిస్టమ్ ఏదైతే ఉన్నదో, నేను దాదాపు 365 రోజులలో 360 రోజులు గ్రామంలో ఉంటా. అంటే ఆ ఏరియాలో ఈవెన్ జిల్లా ప్రెసిడెంట్ అయిన తర్వాత కూడా నేను దాదాపు ఇక్కడ 211 గ్రామాలు ఉన్నట్టయితే 50% విలేజెస్ పర్సనల్గా టచ్ చేసి నేను వేములవాడ నియోజకవర్గాన్ని మీ గుప్పెట్లో, మీ అరిచేతిలో పెట్టుకొని పాలించాలని చూస్తున్నారు అంటున్నారు. అది ప్రజల అభిప్రాయం కావాలి. నా ఒక్కన అభిప్రాయం నాకు కూడా ముఖ్యమంత్రి కావాలని ఉంది. గుప్పిట్లో పెట్టుకోవాలి రాష్ట్రాన్ని, లేకుంటే నియోజకవర్గ గుప్పిలో సాధ్యం కాని పెట్టుకోవడమే. ఆ గుప్పిట్లో పెట్టుకోవాలన్న ఆలోచనే మావోయిస్టులకు నచ్చలేదు. అది కూడా కారణం కావచ్చు, నేను దానికి తప్పు పడతలేను. నేను ఇంతకుముందు చెప్తున్నాను కదా, దాదాపు 300 రోజులు మేము విలేజ్లో పట్టుకుని ఉంటాం, ప్రజల మధ్యలోనే ఉంటాం. చిన్న సమస్య కూడా రియాక్ట్ అవుతాం. అంతే తప్పితే వేరే అలిగేషన్స్ ఉన్నాయంటే, ఫైరింగ్ నా మీద ఫైరింగ్ అయిన తర్వాత కూడా ఇచ్చింది ఏంటంటే సిద్ధాంతపరంగా అటాక్ చేసిన అని చెప్పి వేరే అలిగేషన్స్ వేయాలి నా మీద. అదో కరప్షన్ అలిగేషన్స్. ఎక్కడ ఎప్పుడు ఫైర్ చేశారు మీ మీద? 2000 అండి నా మీద. 2000 ఎక్కడ? సేమ్ విలేజ్ ఎంట్రన్స్ ఉంది మాది. ఆ రోజు నేను వస్తా ఉన్నా, దాదాపు ఈవినింగ్ టైం, దాదాపు 6-6:30 వశపడిన హనుమాన్ దీక్షాపరులు ఉన్నారు. ఆ దీక్షాపరులలో లైట్ కరెంట్ బంద్ చేశారు. నేను ఆ రోజు ఎందుకో కారు ఇడిచిపెట్టి 2 వీలర్ వచ్చింది. నేను ఆ టర్న్ అవుతా ఉన్నాను, అడ్డం వచ్చి ఫైర్ చేసే వరకు అసలు ఫైర్ చేసిండు ఒడిచిపోయినాం అనుకున్నాం మనం. లైట్ ఏదో పారిపోలేదు. నేను ఆ వెహికల్ 2 వీలర్ వెహికల్ ఏదైతే ఉంటుందో ఆ నక్సలైట్ మీదికి దోషేసింది నేను. అయితే ముందర నుంచి ఫైర్ చేసే టైం లేక వెనక నుంచి బ్లైండ్ ఫైర్ 6 రౌండ్స్ ఫైర్ చేశారు. ఓకే. ఆ రౌండ్లల్లా ఒకటి చేయి నుంచి అటు ఇటు వెళ్ళిపోయింది, ఒకటి పుట్ట భాగాలు దిగిపోయింది, ఒకటి రబ్బు చేసుకుంటుంది. 3 రౌండ్లు జరిగాయి ఆ రోజు. నేను అయితే మాకు జరిగిన అదృష్టం ఏంటంటే బైక్ ఆఫ్ అయితే కూడా దాంట్లో పెట్రోల్ బంక్లో పనిచేసే వర్కర్ ఉండే ఒక ఆయన. ఫైర్ అయింది వాళ్ళకి అర్థమైతలేదు. బండి స్టార్ట్ ఉంటే తీసుకుపోతే వితిన్ 3 or 4 minutes నేను హాస్పిటల్నా. లక్కీలీ అది సేఫ్ అయ్యాను. నేను బ్లీడింగ్ ఎక్కువ అవ్వలే నాకు. బుల్లెట్స్ అని తీసేశారు? బుల్లెట్స్ ఒకటి ఉండే, ఒకటి తీసేశారు. 2 దూసుకొని వెళ్ళిపోయాయి. చేయిలోంచి ఒకటి వెళ్ళిపోయింది, బయటకు వెళ్ళిపోయింది. ఒకటేమో రబ్బు చేసుకుంటూ పోయింది, ఒకటి లోపల తీసేశారు. 3 days. ఎన్ని రోజులు కోలుకున్నారు? నేనంతా 15 daysలో కోలుకున్నాను. ప్రతాప రామకృష్ణ గారి కుటుంబ నేపథ్యం ఒకసారి చెప్తారు? మొత్తం మీ తల్లిదండ్రుల పేర్లు, అసలు మీరు ఏం చేశారు, మీ గ్రామం ఏది అసలుకి? మా ఫాదరు వృత్తిరీత్యా టీచర్ అండి. ఏం పేరు? లింగయ్య, ప్రతాప లింగయ్య. టీచర్ ఆయన. తల్లిగారు గురిని ఇంట్లో పనిచేస్తాం. మా అమ్మ కూడా టీచర్గా దాదాపు రిటైర్మెంట్ కాకముందే మా ఫాదరు నా పూర్తి బాధ్యత కాకముందే వారు ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం ఉండే, దాంతో చనిపోయారు. ఎంతమంది సంతానం మీరు వాళ్ళకి? నేను, మా బ్రదర్, మా తమ్ముడు. ఆయన ఏం చేస్తారు? మా తమ్ముడు కూడా టీచర్ ఉండే. ఏం పేరు ఆయన పేరు? భీమాశంకర్. అలాగే వాళ్ళకి ఏంటంటే బ్లడ్ క్యాన్సర్ ఉండే. ఓకే. ఇప్పటికి దాదాపు 8-9 years చనిపోయి. ఓకే. ఇప్పుడు మీరు ఒకరే ఉన్నారు? అవునండి. మీరు ఎంతవరకు చదువుకున్నారు? నాది ఇంటర్మీడియట్ అనండి. ఇంటర్మీడియట్. హైయర్ స్టడీస్కి వెళ్ళలేదా? లేదండి, ఎక్కడికి వెళ్ళాడు. టీచర్ కుమారుడు కదా, ఉన్నత చదువులు చదువుకోవాలనుకుంటారా? ఇక అది చదువుకుంటే మీద మాట్లాడే పరిస్థితుల్లోకి పోయిరు. అంతేనంటారా? లక్లీ 80, నేను 77 బ్యాచ్ అయిపోయిన తర్వాత 80లో పాస్ అయ్యాను. 80 వల్ల లోకల్ బడి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వచ్చింది, మేదర్ పంచాయతీ అప్పటికే మాది. కాంటెస్ట్ చేసిన తర్వాత గెలిచిన. అది కంటిన్యూషన్. ఏజ్ ఉందా మీకు? అప్పటికి ఏజ్ ఉందా మీకు? నాకు 21 years ఎగ్జాక్ట్లీ. ఓకే. 60 బర్త్ ఎగ్జాక్ట్లీ. అప్పుడు 21 years నాకు. ఓకే. ఆ ప్రయాణం కంటిన్యూషన్ అయింది. 87 90 వల్ల 2 సార్లు డైరెక్ట్ ఇండైరెక్ట్ రాజకీయాల్లో ప్రశాంతంగా మరి ఇలా అంటున్నాను అనేది కాదు, ఏదైనా పౌరోహితం నేర్చుకుని ఒక స్వామివారి సేవలకు వెళ్ళి వేయచ్చు కదా. అయితే మా ఫాదర్ కూడా ఆ లైన్లో లేరు, మా తాతగారు కూడా ఆ లైన్లో లేరు. పౌరోహితం వాళ్ళంతా కూడా ఏం చేసేవారు? అగ్రికల్చర్ ఉండేనండి అప్పుడు. అగ్రికల్చర్ వ్యవసాయం నేపథ్యంలో వాళ్ళ పని చేసుకుని ఉన్నారు. మా తాత లేడు, పౌరోహిత్యంలో తక్కువ. మా ఫాదర్ అయితే అసలు పోనీ లేదు. ఓకే. ఇంకా మీరు కూడా దారిలోకి వెళ్ళారు? ఇక దారిలో పోలేదు మేము.